ఆయిల్ కొంచెం అప్లై చేయాలి. అప్లై చేశాక ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, కానీ అది మంచి కాదు. పచ్చిమిరపకాయలు అయితే బెటర్, అందుకే పచ్చిమిరపకాయలు ఆనియన్ వేస్తాం. ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడుతాం. ఇది బఠానీ ఫ్రైయా? ఎండుమిరపకాయలు వాడను. ఇవి కొంచెం రౌండ్గా లైట్గా వేయాలి. అయిన తర్వాత కొంచెం ఇలా ఫ్లేమ్ తగ్గించుకోవాలి. తర్వాత బఠానీలు వేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా వేస్తూ ఉంటే అప్పుడు బఠానీస్ వేయాలి. ఇగో గ్రీన్ ఇది ప్యాకెట్ ఉంటుంది, అది రెడీమేడ్ తెచ్చి వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు, చిటికెడు వేయాలా, కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం, లైట్గా కారం చాలు, సాల్ట్ కొంచెం, మసాలా వేయం ఎందుకంటే మసాలా పడదు. ఈ ఫ్లేవరే మంచి వాసన వస్తుంది. మసాలాలు వేస్తే మళ్ళీ మా పిల్లలు పడదు, అందుకే మీరు కావాలంటే వేసుకోవచ్చు. వాటర్ కొంచెం, ఎప్పుడైతే వాటర్ ఎందుకు పోయాలి? ఎందుకంటే బఠానీలకు కొంచెం వెళ్ళాలి, కారం ఉప్పు కొంచెం తగలాలి. పైన అయితే బాగోదు, కొంచెం అందులోకి వెళ్తుంది. కొంచెం మంట ఇచ్చేసి దాన్ని మూత పెట్టి ఒక 5 minutes వదిలేయాలి. మూత పెడితే మంట తగ్గించేస్తాం. కొందే ఇదిగోండి, అయిపోయాక కొంచెం దగ్గర అయింది. చూసుకొని అయిపోయింది, ఆపిల్ స్టవ్. ఇంకేముండవు అమ్మా. ఇది కూర, ఇది ఇందాకది చిలకడదుంప, ఇది కూర, చారు, గోంగూర పచ్చడి మార్నింగ్ చేసాము, మామిడి రైస్. బాయ్. లైక్ చేయండి, షేర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.